సన్నిధిలో. థ్యాంక్ యూ. ఎందుకంటే మాకు చెక్ చెక్ 1 2 3. చెక్. నేను వెళ్ళు మార్గము నా యేసుతో తెలియును. నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నీ సువర్ణము మారేదను. శోధింపబడిన మీదట నీ సువర్ణము మారేదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలియును. చెక్. కొంచెం వాయిస్ తగ్గించి ఏమైంది? కొంచెం వాయిస్ తగ్గించి. చెక్. హలో హలో. అందరం లేచి నిలబడి ప్రభువును స్తుతించడం గాను మొదటిగా ప్రార్థన చేస్తూ ప్రభువుని స్తుతిద్దాం, కనపడదాం. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయాన్ని ఆసనకు వస్తున్న ప్రత్యేకంగా మరి ఈ యొక్క సాయంకాలం మిమ్మల్ని ఆరాధించుటకు, గణపరచుటకు ఈ యొక్క శుక్రవారం దినమును మేము ఇక్కడ చేరి ఉంటుండగా, సంఘంగా సహవాసంగా ఇక్కడ చేరి మీ యొక్క ఆత్మపూర్ణని మేము వింటుండగా మీరు మా మధ్య ఉండమని, ప్రత్యేకంగా మీ యొక్క నడిపింపుని కోరుకుంటూ, క్రాస్ బేరర్ బైబిల్ లీడర్లో అదే రీతిగా వాక్యం అందించిన నీ కుమార్తెకి, మరి మా అమ్మగారికి కూడా ఏడంతల ఆత్మను దయచేసి మేము సించుటకు, మహింపరచుటకు, గణపరచుటకు, బలపరచుకు మీ యొక్క సహాయమును నడిపి దయచేయమని
నడేసి కృష్ణ ప్రాణం సమర్పిస్తాం పరుతండి. ఆమె ఆరాధించుడి, మీరందరూ ప్రభునందు ఆరాధించుడి. ఆరాధించుడి మీరందరూ ఆలయమందు. ఆరాధించుడి మీరందరూ ఆలయమందు. ఆత్మతో సత్యముతో మీరా మారుతి అయినా యేసు. ఆత్మతో సత్యముతో మీరాత్మ అయినా యేసు. ఆరాధించుడి మీరు ఆరాధించుడి. ఈ సమయంలో మరి మన ఈ స్థుతులలోని 345వ పాట సిలువ చెంత అని పాటను పాడుతూ మరి ప్రభు నామ స్తుతిద్దాం. సిలువ చెంత చెంతనే శోభా చేరినాను మోద కల్వరిన్ శ్రమించుచు కాల్వలో నన్ముంచు. సిల్వకే సిల్వకే చెల్లునా విముక్తి. చెల్వమోపనదరిన్ చేరనాకు.
మహాపరిశుద్ధుడ మా పరలోక తండ్రి, ఈ యొక్క సమయంలో మేము స్థుతించుటకు మహింపరచుటకు మీ యొక్క కృపను, మీ యొక్క క్షేమం, మీ యొక్క సహాయం నడిపింపును దయచేస్తున్నది కొందనాలు. ఈ యొక్క ప్రత్యేక సమయంలో మరి మేము మిమ్మల్ని స్తుతించుటగా గణపరచుటగా మీరు మా మధ్య ఉండమని మమ్మల్ని స్వరూపించుకుంటూ బైబిల్ రీడర్స్, వాక్య పఠనలు చెప్పేవారు, మరి వాక్యం అందించిన బిడ్డను ఏడంతల ఆత్మచేత సంధించమని మా అమ్మగారిని, సుప్రియ అమ్మగారిని, మా యొక్క కమిటీ అంతటినీ మీ యొక్క కృపలకు గుర్చేసుకోమని నడేష్ కృష్ణ ప్రాణం సమర్పిస్తాం పరంతండి. ఆమె సంఘ ప్రార్థన చేద్దాం. మరి శిలువ ధ్యానంకు సంబంధించిన ధ్యానము చేస్తూ ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కనపడదాం. ప్రభువా, మీ యొక్క కృప చొప్పున మమ్మల్ని కరుణిస్తూ మీ యొక్క వాత్సల్య బాహ్యంలో చొప్పున మా అతిక్రమల నుండి తుడిచివేస్తూ మా దోషములు పోవునట్లు మమ్మల్ని బావుగా కడుగుతున్న మా పరలోకపు తండ్రి దేవా, నీ కుమారుడు స్వరూపమందు మమ్మల్ని చేర్చుటకు దేవుని చిత్తము యందు ఈ యొక్క కాలములో మమ్మను మరలా జ్ఞాపకము చేసుకున్నట్లు మన ప్రభు ఈ లోకము గడిచిన దినములన్నీ ఆయన ప్రేమ కార్యములను బట్టి, ఆయన యొక్క కృప మాటలను బట్టి మరణం వరకు ఆయన కనపరిచిన విధేయతను, విజయమును స్మరించుకుందాం. మా ప్రభు యేసుక్రీస్తు యొక్క చెప్పనాశక్యమైన వరములకు అందరం చెప్దాం. ఓ దేవా, నేను స్తుతిస్తున్నాం. శరీరమందు ఏ జ్ఞానమందును కృపయందును ఆయన పొందిన వృద్ధి కొరకును, నజరేతున ఆయన పెరిగిన కుటుంబం కొరకును, ఆయన చేసిన పని కొరకును ఓ దేవా నిన్ను స్తుతిస్తున్నాము. ఆయన చూపిన అతి శ్రేష్టమైన మాదిరి కొరకును, పరిచర్య చేయుటకు కొరకు పరిచర్య చేయించుకొనుటకు కాక పరిచర్య చేయుటకే నీ చూపిన అభిలాష కొరకును, ప్రబోధముల కొరకును, ప్రతి విధమైన శ్రమలేడల ఆయన చూపిన ఓర్పు కొరకును, ప్రేమ కొరకును, శక్తితో కూడిన కార్యముల కొరకును, కృప సత్యములను నిండుకొనిన ఆయన నడివడి కొరకును ఓ దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన నాకు అప్పగింపబడిన పని యందు చూపిన కార్యదీక్ష కొరకును, నిరాడంబర కొరకును, ఆత్మీయ నిర్మత్వ కొరకును, పరమందున్న తండ్రిపై కనపర్చిన సంపూర్ణ నమ్మకత్వం కొరకును ఓ దేవా నేను స్తుతించున్నాం. గెత్సేమనే వందమందు ఆయన అనుభవించిన వేదన కొరకును, తమ శ్రమ అనుభవాన్ని కనపరిచిన నిశ్చలత కొరకును, బాధ నహించుటకులో చూపిన సహనము కొరకును, దీర్ఘశాంతము కొరకును, ఆయన అమూల్యమైన శిలువ మరణము కొరకును, లోకంలో నుండి లోక పాపముల కొరకు శిలువపై అర్పించిన సంపూర్ణ బలియాపరం కొరకును
ఓ దేవా నేను స్తుతించమున. ఆయన మహిమగల పునరుద్ధానం ఆరోహమును కొరకును, ఆయన ఎడతెగక విజ్ఞాపన కొరకును నీ కుడిపార్శ్వము నుండి చేయుచున్న పరిపాలన కొరకును, ఆయన వరముగా దయచేసిన పరిశుద్ధాత్మ కొరకును, మహిమ కొరకును, మహిమతో తిరిగి వచ్చినంత శుభప్రదమైన నిరీక్షణ కొరకును ఓ దేవా నేను స్తుతించాను. దయచేసి అందరం కూర్చుందాం. ఈ సమయంలో బైబిల్ పాఠ్య భాగంలో చదివి వినిపించబడును. 2 బైబిల్ పాఠ్య భాగముల తర్వాత మరి వాక్య పఠనకు సిద్ధపడవలసిన వారు మరి సిద్ధపడడానికి కూడా సిద్ధపడవలసి కోరుచున్నాం. బైబిల్ పఠనం దానికి ముందుగా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగైనదని ఆ పాట పాడుతూ ప్రభును స్తుతిస్తూ కనపరుద్దాం. దయచేసి అందరం కూర్చుందాం. బైబిల్ పాఠ్యభాగం చదివి వినిపించబడను. సరే. ఈ దినములకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠముగా రూతు 1వ అధ్యాయం 16-17 వచనాలను చదువుకుందాము. రూతు 1వ అధ్యాయము 16-17 వచనములు. అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టుమనియు
నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టబడేదను. మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక నేను. ఇంతటితో పాత నిబంధన పాఠం సరే. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. అందరూ లేచి నిలబడి సువార్త పాఠ్యభాగం చదివి వినిపించబడను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ప్రత్యేక దినమున కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 25, 26, 27 వచనములు చదువుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచన ప్రారంభము. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. దయచేసి అందరం కూర్చుందాం. ఈ యొక్క సమయంలో ప్రభువుని స్తుతించుటగాను 182వ పాట పాడుతూ ప్రభు యొక్క శ్రమలను ధ్యానం చేస్తూ పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఎంతో దుఃఖము పొందితివా, నా కొరకెంతో దుఃఖము పొందితివా, ఎంతో దుఃఖము నీకు, ఎంతో చింతయు నీకు, ఎంతో దిగులయ్యా,
కొరకెంతో దుఃఖము పొందితి వాచిరి యూదులు ముచ్చటలాడొచ్చు నేచట వాడనొచ్చు నిన్ను ముచ్చట వారి ఇచ్చవచ్చినట్లు కొట్టి దోషించితి ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా సుందర మగుదేహ బంధున దేవన్ గ్రంథులు కట్టినవా నీవు పొందిన డెందబుడా ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా వారు పెట్టి శ్రమలంత ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా కోటినరా నాయతదములకు నిత్యము పొందితి వలనతో ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా చక్కని యేసు మిక్కిలి బాధ నీకేకు కలిగినయ్యా ఎంతో దుఃఖము పొంది అందరు లేచి నిలబడదాం నా కొరకెంతో దుఃఖము పొందితివా లైనా అక్క చెల్లెండ్రైన కన్న పితృలైనా నన్ను
ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తుతి స్తుతి స్తుతి, పరిశుద్ధం పరిశుద్ధం మా ప్రభువా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి యేసునైనా, ఈ శుక్రవారం దినమున ఈ సాయంకాల సమయమున సంఘముగా మేమందరము కూడుకొని నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు మీరిచ్చిన కృప కొరకై సహాయం కొరకై వేవేలా స్తుతులు స్తోత్రములు వందనము నానాయన. ఎన్నిక లేని దానిని తండ్రి, నోటి మాంద్యం గల దాన్ని తండ్రి, నన్ను ఈ సమయమును మీరు ఇక్కడ నిలబెట్టి ఉన్నారు తండ్రి. నాయన, నా నోటి మాటలు, నా తలంపులు, నేను మాట్లాడు మాటలన్నీ కూడా సమస్తమును మీ చేతికి అప్పగించుకొంచున్నాను నాయన. మీరే నాతోటి మాట్లాడి తండ్రి, మీకు మహిమకరంగా ఆరాధన కొనసాగులగిన తగిన కృపా సహాయం అనుగ్రహించగలరని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేటి ధ్యాన అంశము స్థిరమైన నమ్మకత్వము. నమ్మకము, విశ్వసనీయత, విధేయత, ఇవి మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి మాటలు. నమ్మకము, స్థిరమైన నమ్మకము అనగా మనం ఏదైనా విషయాన్ని నమ్మినప్పుడు దాని నుంచి తొలగకుండా ఉండడము, అంటే మనము నమ్మిన దానిలో మార్పు లేకుండా ఉండడము. ఎవరెన్ని చెప్పినను కూడా, ఎన్ని మాటలు అన్నను కూడా మనము విశ్వసించిన దాని నుండి తొలగకుండా ఉండడము, అది స్థిరమైన నమ్మకత్వము. మన దైనందిన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో నమ్మకమునకు అతి ప్రాధాన్యతమైన కలిగినటువంటి విషయము నమ్మకము, విశ్వసనీయత. మన కుటుంబ జీవితంలో కానీ, కుటుంబ సభ్యుల మధ్య కానీ, లేదా స్నేహితుల మధ్య కానీ, లేదా మేనేజ్మెంట్కి కానీ, లేదా అందులో ఉండేటువంటి ఎంప్లాయీస్కి మధ్య కానీ ఈ నమ్మకము అనేది ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ సంతోషము, సమాధానము, అభివృద్ధి అనేది ఉంటుంది. మరి ఈ సమయమునకు ఏర్పాటు చేయబడినటువంటి 2 పాఠ్య భాగములను మనం గమనించినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో మరి ఇక్కడ నయోమి, రూతు అను 2 వ్యక్తులను చూస్తున్నాము. వీరిద్దరిలో మరి సంభాషణ, ఇక్కడ రూతు మాట్లాడుతున్న మాటలు, తన అత్త అయిన నయోమితో పలుకుచున్నటువంటి మాటలను గమనిస్తున్నాము. మరియు 2వ పాఠ్య భాగంలో మనం చూసినట్టయితే యోహాను సువార్తలో మరి ఇక్కడ సిలువ దగ్గర కొందరు స్త్రీలు నిలబడి ఉన్నారు. అదేవిధంగా యేసుక్రీస్తుల వారు సిలువపై ఉండి తన తల్లి అయిన మరియతోనూ మరియు తన శిష్యుడైన యోహానుతోనూ పలుకుతున్నటువంటి మాటలను మనము గమనిద్దాము. మరి మొదటి పాఠ్య భాగంను మనం ఒకసారి చూసినప్పుడు ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే, నయోమి, రూతు 2 అత్తాకోడళ్ళు. నయోమి తన భర్తతో 2 కుమారులతో కలిసి మోయాబు దేశమునకు వెళ్ళి ఉండటము, అక్కడ మరి మోయాబీయులైనటువంటి స్త్రీలను తన కుమారులకి కోడలుగా చేసుకోవడము జరుగుతుంది. మరి అక్కడ అనుకోని పరిస్థితులు కావచ్చు, మరి అక్కడ మరి ఆమె తన 2 కుమారులను, భర్తను కోల్పోతుంది. మరి భర్తను కోల్పోయిన స్థితిలో, కుమారులను కోల్పోయినటువంటి స్థితిలో తన 2 కోడళ్ళతోటి ఆమె ఏమని చెప్తుంది? మీ స్వజనుల యొద్దకు మీరు వెళ్ళిపోండి, మీ ప్రజల వద్దకు మీరు వెళ్ళిపోండి అనగా ఆమె యొక్క పెద్ద కోడలు ఏం చేస్తుంది? తన స్వజనమ దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ 2వ కోడైనటువంటి రూతు మరి అత్తతోటి ఈ మాటలు పలుకుతుంది. అత్త, మరి మీరు ఇలా అనద్దు అని ఈ విధంగా అంటుంది. నీవు వెళ్ళే చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి చెందు చోటనే నేనును మృతి పొందేదను, నీవు పాతి పెట్టబడు చోటనే నేనును పాతి పెట్టబడుదును, మరణము తప్పితే మనల్ని ఏది వేరు చేయదు అని ఒక స్థిరమైన మాటలు పలుకుచూ ఉన్నది. మరి రూతు అనగా స్నేహము. ఆమె తన అత్తతో స్నేహము చేస్తుంది. మరి అత్తతో కలిసి జీవించి ఉన్నట్టు కాలంలో ఆ మోయాబు దేశంలో మరి నయోమి ఆరాధించుచున్నటువంటి యెహోవా దేవుణ్ణి
చూసి ఉన్నది. అందుకే కాబోలు మరి ఆమె అత్తతోటి ఈ మాటలు స్థిరముగా బలముగా చెప్పుచున్నది. అన్నీ కోల్పోయినటువంటి నయోమి తన దేశమునకు వెళ్ళిపోతూ మరి వెళ్ళండి అని చెప్పగా ఈమె నేను వెళ్ళను అని స్థిరముగా చెప్పుతూ ఉన్నది. తన దగ్గర అత్త దగ్గర డబ్బు లేదు, భూమి లేదు, ఆస్తి లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఏమీ లేదు. కానీ ఈమె రూతు దగ్గర తల్లిదండ్రుల దగ్గర అన్నీ ఉండవచ్చు, ధనము, డబ్బు, ఆస్తి పాస్తి అన్నీ ఉండవచ్చు. కానీ ఆమె వాటిని తృణీకరించి అత్తను హత్తుకొని అత్తతోటి మరి బెత్లెహేమునకు వెళ్ళుటకు సిద్ధపడినటువంటి స్త్రీగా చూస్తున్నాం. అంటే ఇక్కడ రూతు లాభ నష్టాలను ఆమె ఆలోచించలేదు. మనం ఎవరేమైనా చూడండి, మన ఇంటిలో మన కుటుంబంలో ఈ మధ్య కాలమే కానీ చాలా కాలంగా కానీ మనం కుటుంబాల్లో గమనిస్తూ ఉంటాము. ఏ వ్యక్తి అయినా సరే లాభం లేనిదే ఏదీ చేయరు, లాభ నష్టాలను బేరీజ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ రూతు అవేమీ తలంచకుండా మరి అత్తతోటి బయలుదేరుటకు సిద్ధపడి ఉన్నది. అదేవిధంగా ఆమె నయోమి పూజిస్తున్నటువంటి దేవుడైనటువంటి యెహోవాను నీ దేవుడే నా దేవుడు అని చెప్పుచున్నది. అంటే యెహోవా దేవుణ్ణి ఆమె ఎంతగానో విశ్వసించినది. మరి ఆయననే తన రక్షకుడిగా ఎంచుకొని ఉన్నది. మరి ఎప్పుడైతే తన హృదయంలో రక్షకుడిగా ఎంచుకొని ఉన్నదో ఆమె తన స్వజనుల యొద్దకు వెళ్ళుటకు ఇష్టపడలేదు. తన అత్తతోటి కలిసి ఇజ్రాయేలు దేవుడు ఉన్నటువంటి ఆ యొక్క బెత్లెహేమునకు వెళ్ళుటకు ఆమె ఇష్టపడి ఉన్నది. ఆమె మోయాబీయురాలు, విగ్రహారాధికురాలు. మరి ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరించిందో, నమ్మకంతో దేవుణ్ణి అనుసరించింది, ఆమెలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు, ఏ విధమైనటువంటి ఆశలు లేవు, ఏ విధమైనటువంటి దురాశలు లేవు. కేవలము యెహోవా దేవుణ్ణి మాత్రమే చూస్తున్నది. యెహోవా దేవుణ్ణి చూసి మరి ఆమె అత్తను హత్తుకొని ఉన్నది. అదేవిధంగా విగ్రహారాధనను ఈమె విడిచిపెట్టింది, రక్షణ పొందింది. ఎంత గొప్ప భాగ్యం అండి! మనలో మనం అందరము క్రైస్తవులుగా ఉంటున్నాము, క్రైస్తవత్వం అని అనుసరిస్తూ ఉన్నాము. కానీ మనలో అనేకము విడిచిపెట్టినటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. కానీ ఈమె చూడండి, ఒక అన్యురాల ఇంటి కూడా ఈమె విగ్రహారాధనను విడిచిపెట్టేసి తన అత్త పూజించినటువంటి ఇజ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాను ఆమె పూర్ణ హృదయముతోటి అనుసరిస్తుంది, వెంబడిస్తుంది. అందుకే కాబోలు మరి ఈమె ఎంతగానో ఆశీర్వదింపబడింది. ఎంతగానో ఆమె ఎలా అంటే యేసుక్రీస్తు వంశావళిలో ఆమె చేర్చబడి ఉన్నది. వృద్ధురాలైనటువంటి తన అత్త ఎడల బాధ్యత కలిగి ఉన్నది. అత్తను ప్రేమించింది, ఆమె ఎడల కనికరం కలిగి ఉన్నది. మరి ఆమెకు వృద్ధాప్యంలో ఆసరగా ఉన్నది. నీ తల్లిని ముదిమియందు నిర్లక్ష్యము చేయకుమని సామెతలు 23:22 వచనంలో చెప్పి ఉన్నట్లు ఆమె నిర్లక్ష్యము చేయలేదు. మరి చేయకుండా ఆమె ఎడల ఆదరణ కలిగి అత్త ఎడల తన యొక్క విధేయతను చూపుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుమని ఎఫెసీ 6:1 వచనంలో మనం చూచినప్పుడు మరి ఆ ప్రకారమే మరి నయోమి తనకు మేలు కలుగునట్లు మరి తన అత్త ఎడల విధేయతను చూపుచూ మేలు పొందుకున్నట్లు, యెహోవా దేవుణ్ణి ఆరాధించి మేలు పొందుకున్నట్లు మనము చూస్తున్నాము. అదేవిధంగా మరి చదవబడినటువంటి 2వ పాఠ్యభాగంలో మనము చూసినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తుల వారు సిలువ వేయబడి ఉన్నారు. సిలువ వేయబడి ఉన్నప్పుడు 25వ వచనంలో అక్కడ ఎవరెవరు నిలిచి ఉన్నారు? ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరి క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేన మరియయు యేసు యొద్ద నిల్చుండిరి. వీరితో పాటు మరి యేసు ప్రేమించినటువంటి శిష్యుడైన యోహాను కూడా అక్కడ నిలవబడి ఉండుట చూస్తూ ఉన్నాము. ఇక్కడ స్త్రీలు మరి సిలువ వేయబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బహుభయంకరముగా ఉండవచ్చు. మనందరికీ తెలిసిందే. అక్కడ యూదుల యొక్క అహంకారము, దూషణల మధ్య స్త్రీలు దృఢమైన విశ్వాసముతో, బలముతో, ధైర్యముతో నిలవబడి ఉండుట మనము చూస్తూ ఉన్నాము. ఇందులో మరి 3 మరియలను చూస్తున్నాము. వీరిలో మగ్దలేనే మరియను గూర్చి మనము చూసినప్పుడు లూకా సువార్త 8వ అధ్యాయము
2, 3 వచనాలను ఒకసారి గమనించినప్పుడు ఎవరైనా చదవండి. లూకా సువార్త 8వ అధ్యాయము 2, 3 వచనాలను చదవగా విందాం. ఇక్కడ మగ్దలేని మరియ ఎలా ఉందండి? 7 దయ్యములు పట్టిన స్త్రీగా ఉంది. 7 అపవిత్రాత్మలతోటి పీడింపబడుతూ ఉన్నది, బాధింపబడుతూ ఉన్నది. మరి ఇటువంటి స్త్రీని దేవుడు విడిపించి ఉన్నాడు. మరి దయ్యముల నుంచి విడుదల పొందిన తర్వాత ఆమె యేసును నమ్మకముతో వెంబడించింది. చాలాసార్లు మనం ఏం చేస్తాము? మనం ఏదైనా స్వస్థత మేలు పొందిన తర్వాత 2 రోజులు 3 రోజులు లేదా అంటే వారం రోజులు నెల రోజులు జ్ఞాపకం ఉంచుకుంటాము. తర్వాత మర్చిపోవడం, కృతజ్ఞత చెప్పడంలో మర్చిపోతాము, ఇంకా అనేక విషయాల్లో మర్చిపోతూ ఉంటాం. కానీ ఈ స్త్రీ ఏం చేసింది? స్వస్థత పొందిన తర్వాత యేసును నమ్మకంతో వెంబడించింది. ఎప్పటి వరకు నేను వెంబడించింది? తన చివరి మట్టుకు ఆయన వెంబడించినటువంటి స్త్రీగా చూస్తూ ఉన్నాము. మరి వెంబడించడమే కాకుండా తనకు కలిగిన ఆస్తి అంతటిలో యేసు పరిచర్యకు ఉపచారము చేయుటకు ఇచ్చిన స్త్రీగా ఈ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. క్రీస్తు సిలువ వేయబడినప్పుడు అక్కడ మరి సిలువ సాక్షిగా నిలువబడినటువంటి స్త్రీగా చూస్తూ ఉన్నాము. క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ సమాధి యొద్దకు ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడే సమాధి యొద్దకు వచ్చి ఉండుట మనము చూస్తూ ఉన్నాము. అదేవిధంగా క్రీస్తు లేచి పునరుద్ధానుడైన తర్వాత మొదటగా కనబడినది మగ్దలేని మరియకే. అంటే చూడండి, ఈమె యొక్క విశ్వాసం ఎంత గొప్పది అనంటే తన చివరి పర్యంతము వరకు యేసును వెంబడించిన స్త్రీగా చూస్తూ ఉన్నాము. ఆమెకు యేసు యందు పూర్తి విశ్వాసము, నమ్మకము. ఎంత నమ్మకము అనంటే మరి ఆయన పరిచర్యకు ఆమె ఎంతైనా సరే వాడబడ్డానికి సిద్ధపడి ఉన్నది, ధైర్యంతో నిలబడడానికి సిద్ధపడి ఉన్నది, తన ఆస్తి యావత్తు ఇచ్చి యేసుకు ఉపచారం చేసినది. మరి అంతటి గొప్ప ధన్యత కలిగినటువంటి స్త్రీగా మనం ఇక్కడ ఈమెను చూస్తూ ఉన్నాము. నమ్మకంతో వెంబడించడము ఎంత ధన్యతను మనం ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా 26, 27 వచనంలో చూసినప్పుడు యేసు తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు అని చెప్పబడుతున్నది. మరి యేసు ప్రేమించిన శిష్యుడు అని ఇక్కడ వాక్యము ద్వారా చెప్పబడుతున్నది. యేసు ప్రేమించిన శిష్యుడు అని అన్నప్పుడు యోహాను గారి గురించి కొన్ని అంశాలను పరిశీలించినప్పుడు యోహాను ఎవరు అని అంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 19, 20 వచనముల్లో ఇతడు ఎవరండి? జాలరి, చేపలు పట్టు వ్యక్తి, జెబెదయి కుమారుడు. యోహాను మార్కు 1వ అధ్యాయము 19, 20 వచనాలను మనం చూసినప్పుడు ఇక్కడ ఇతడు జాలరిగా ఉంటున్నాడు. మరి దోణిలో ఉండి వలలు బాగు చేసుకుంటున్న వ్యక్తిగా ఉంటున్నాడు. మరి వీరు వలలు బాగు చేసుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తుల వారు వీరిని చూసి వెంటనే, ఈ మాట మనము అండర్లైన్ చేసుకోవాలండి, వెంటనే అని అన్న వెంటనే నన్ను వెంబడించుము అనగానే మరి ఈ యొక్క యోహాను దోణిలోనే వలలను వదిలివేసి ఉన్నాడు. తన తండ్రి అయిన జెబెదయిని ఆ దోణిలోనే జీతగాండ్రు దగ్గర వదిలిపెట్టి యేసును వెంటనే వెంబడించాడు. ఎంత గొప్ప మాట అండి! వెంటనే వెంబడించడము. మనల్ని ఎవరైనా వెంబడించండి ఫాలో మీ అనంటే మనము వెంబడిస్తామండి? అమ్మ బాబోయ్, ఎన్ని అనుమానాలు ఉంటాయనంటే అన్ని అనుమానాలు కలిగి ఉంటాము. రోజుల తరబడి మనము దాన్ని దాటవేస్తూ ఉంటాము, వివిధ కారణాలు చెప్తూ ఉంటాము. కానీ చూడండి, ఒక జాలరి యేసు చూచి నన్ను వెంబడించుము అని చెప్పగానే వెంటనే వెంబడించిన వ్యక్తిగా ఇతన్ని చూస్తూ ఉన్నాము. సామెతలు 3, 5వ వచనాన్ని ఎవరైనా చదవండి. సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. అంతే. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో
ఆయనను నమ్ముకొనుము. ఇక్కడ మరి శిష్యుడైనటువంటి ఈ యోహాను యేసు పిలిచిన వెంటనే పూర్ణ హృదయంతో, పూర్ణ నమ్మకముతో మరి యేసుక్రీస్తుల వారిని వెంబడించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఏ విధమైన సాకులు చెప్పలేదు. మరి శిష్యుడైనటువంటి ఈ యోహాను గారు ఏ విధమైన సాకులు చెప్పలేదు. అయ్యో నా చేపల వృత్తి ఎలా, మరి నా తండ్రి ఎలా, నా తండ్రి క్షేమం ఎలా, మరి నా పరిస్థితి ఏమిటి, యేసుక్రీస్తుల వారిని వెంబడిస్తే ఏమిటి అనేటువంటివి ఏ మాటలు వీరు చెప్పలేదు, ఏ మాటలు పలకకుండా ఇతడు వెంటనే యేసుక్రీస్తుల వారిని వెంబడించినట్లుగా మనము చూస్తున్నాం. ఏ విధముగా వెంబడించారండి? పూర్ణ హృదయంతోనూ పూర్ణ నమ్మకముతోనూ యేసుక్రీస్తును వెంబడించినట్లుగా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా యోహాను శిష్యుడు మరి యోహాను సువార్త 13:23 వచనములో మరి యేసుక్రీస్తుల వారు చివరి ప్రభురాత్రి భోజనం యందు కూర్చుండి ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడుగా మనము ఇతన్ని చూస్తున్నాము. అందుకనే నా హృదయానుసారుడు అని పిలువబడుతూ ఉన్నాడు యోహాను భక్తుడు. ఆయనకు సమీపముగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అదేవిధముగా సిలువ వేయబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి కాబట్టి అక్కడ అందరూ చెదిరిపోయారు. శిష్యులందరూ కూడా, అప్పటి వరకు వెంబడించినటువంటి శిష్యులందరూ కూడా తలో దిక్కున చెదిరిపోయారు. అక్కడ ఎవరూ లేరు. మరి శిష్యులందరూ చెదిరిపోయినను ఈ యోహాను భక్తుడు ఈ యొక్క స్త్రీల వలె దృఢముగా, నమ్మకముగా, నిబ్బరముగా యేసు శిలువ యొద్ద నిలబడి ఉండుట మనము చూస్తూ ఉన్నాము. అంటే మరణము వరకు నమ్మకముగా యేసుక్రీస్తుల వారిని వెంబడించినటువంటి శిష్యుడుగా మనము చూస్తున్నాము. అందుకనే ఇక్కడ మనకు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఎవరైనా చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని వాక్యము సెలవిచ్చుచున్నది. మరి యేసుక్రీస్తుల వారు మరి శ్రమలో కూడా, సిలువ చెంత ఉన్నప్పుడు కూడా మరి ఈ యోహాను భక్తుడు మరి నమ్మకముగా యేసుక్రీస్తుల వారిని వెంబడించినట్లుగా చూస్తూ ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ తట్టుకొని నిలబడి ఉన్న వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము. మరి ఆ సమయంలో మరి యేసుక్రీస్తుల వారు సిలువపై మరి తన తల్లిని చూస్తున్నాడు. మరి అదేవిధంగా శిష్యుడైనటువంటి యోహాన్ను చూస్తున్నారు. సిలువ వేదన, మరి సిలువలో వేదన అనుభవిస్తున్నాడు, బాధను అనుభవిస్తున్నాడు. అంత దుఃఖములో కూడా ఇక కొన్ని గడియలైతే మరణము మరి తన ప్రాణమును అప్పగించుకొని ఉంటుండగా మరి యేసుక్రీస్తుల వారు తల్లి యొక్క బాధ్యతను గుర్తు చేసుకొని ఆమె యొక్క బాధ్యతను శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగించినట్లుగా మనము చూస్తున్నాము. అంటే క్రీస్తు వారు పరమ తండ్రి అయినటువంటి దేవుడు తనకు అప్పగించినటువంటి బాధ్యతను సంపూర్ణంగా నెరవేరుస్తూ మరి నమ్మకముగా తన పనిని సంపూర్ణంగా చేసినటువంటి యేసుక్రీస్తుల వారు అంతే నమ్మకముగా తనను వెంబడించినటువంటి శిష్యుడైనటువంటి యోహానుకు తన తల్లి అయినటువంటి బాధ్యతను అప్పగిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తుల వారు బాధ్యత మరువనటువంటి దైవము. మరి ఇక్కడ యోహాను శిష్యుడు మరి బాధ్యతను స్వీకరించినటువంటి శిష్యుడుగా మనము చూస్తూ ఉన్నాము. ఏమని అంటున్నాడు శిష్యుడితోటి? ఇదిగో నీ తల్లి అని శిష్యుడితో అంటున్నాడు. మరి తల్లితోటి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అంటున్నాడు. అంటే తల్లికి కుమారుడిని ఏర్పాటు చేస్తున్నాడు. అదేవిధంగా శిష్యుడికి తల్లిని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మరి యోహాను భక్తుడు శిష్యుడు మరి ఇక్కడ యేసుక్రీస్తుల వారు అప్పగించిన బాధ్యతను తృణీకరించలేదు. అంతే బాధ్యతగా స్వీకరించినటువంటి విధేయుడిగా చూస్తున్నాము. వాక్యంలో ఏమని ఉంది? ఆ గడియలోనే ఆమెను చేర్చుకొనెను. మరి యోహాను భక్తుడికి ఉన్నటువంటి మంచి నాకు నచ్చినటువంటి 2 సుగుణాలు, వెంటనే
యేసును వెంబడించడము, ఆ గడియలోనే ఆమెను స్వీకరించడము. ఎంత పూర్ణ విశ్వాసము వీరికి దేవుని యందు, యేసుక్రీస్తు యందు వీరికి ఉన్నటువంటి స్థిరమైనటువంటి నమ్మకము, విశ్వాసాన్ని మనము చూస్తున్నాము. అదేవిధంగా అంతే విధేయతను చూపినటువంటి పరిస్థితిని మనము గమనిస్తూ ఉన్నాము. మరి యేసుకు ఇష్టడైనటువంటి ప్రేమించినటువంటి శిష్యుడుగా ఉంటున్నాడు. హెబ్రీ 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని వాక్యము చెబుతుంది. మరి విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించాడు కాబట్టే మరి శిష్యుడైనటువంటి యోహాను తాను ప్రేమించిన శిష్యుడు అని ఈ యొక్క యోహాను గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి ఈ ముగ్గురు వ్యక్తులను మనం చదవబడినటువంటి వాక్యంలో మగ్దలేని మరియు మరియు రూతు, అదేవిధంగా యోహాను శిష్యుడు, ఈ ముగ్గురిని మనము పరిశీలించినప్పుడు వీరు ముగ్గురు కూడా తమ పాత జీవితాన్ని వదిలిపెట్టి ఉన్నారు. శిష్యుడు మరి తను చేయుచున్న చేపల వృత్తిని వదిలిపెట్టి యేసును నమ్మకంతో వెంబడించి ఉన్నాడు. రూతు విగ్రహారాధనను విడిచిపెట్టింది, తన దేశమును విడిచిపెట్టింది, తన తల్లిదండ్రులను విడిచిపెట్టింది. మరి ఇజ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాను నమ్ముకొని ఉన్నది, మరి యెహోవా దేవుణ్ణి అనుసరించి ఉన్నది. అదేవిధంగా మగ్దలేని మరియ కూడా దయ్యములతోటి పీడింపబడుతూ వాటితో బాధపడుతూ ఉన్న క్రమంలో వాటితోటి విడుదల మరి ప్రభు ద్వారా పొందుకొని ఆమె తన పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని నమ్ముకొని ఉన్నది, రక్షణ పొందుకొని ఉన్నది, ఆత్మీయముగా స్వస్థత పొందుకొని ఉండి దేవుణ్ణి స్థిరమైన నమ్మకంతో విశ్వసించినటువంటి విశ్వాసులుగా మనము చూస్తూ ఉన్నాము. అందుకే వీరు మరణము వరకు దేవుణ్ణి నమ్మకముగా వెంబడించిన వ్యక్తులుగా వీరిని చూస్తూ ఉన్నాము. అందుకే గొప్పగా వీరు ఆశీర్వదింపబడినట్లుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క గ్రంథంలో, ఈ యొక్క బైబిల్లో వీరందరూ కూడా వ్రాయబడిన వారుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి ప్రియా సంగమా, మరి మన యొక్క విశ్వాసం ఏ విధముగా ఉన్నది? మనమందరము క్రైస్తవులము, పుట్టుక నుండి మరి క్రైస్తవ్యంలోనే పెరిగి పెద్దవారమైన వారము, జీవించుతున్న వారము. మరి మన యొక్క విశ్వాసము దేవుని యందు ఏ విధముగా ఉన్నది? దేవుని మనము పైకి ఆచారంగా విశ్వసిస్తున్నామని చెప్తున్నామేమో, అంతరంగంగా మనకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు భయపడుతూ మరి దేవుని నుండి పారిపోతున్నామేమో, నిలకడగా ఉండకుండా, స్థిరముగా ఉండకుండా, నిబ్బరముగా ఉండకుండా, యెహోవాని ఆనుకొని ఉండకుండా భయముతో పారిపోతున్నామేమో, మనల్ని మనము ఒకసారి పరీక్షించుకుందాము. అదేవిధంగా మరి మనము వేటిని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ రూతు విగ్రహారాధన విడిచిపెట్టింది. విగ్రహారాధన వంటి విషయములు మనలో ఏమై ఉన్నవి? అహంకారము, దుర్మార్గము, దుష్టత్వము, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అవిధేయత, మత్సరము, ఇవన్నీ ఏమేమి ఉన్నాయో, దేవునికి అయిష్టమైనటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయో మరి వాటన్నిటినీ మనము విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. మరి దేవుడు ప్రేమామయుడు, కనికరము గల తండ్రి, తన స్వహస్తములతో మనల్ని చెక్కి ఉన్నాడు. తల్లి అయినా మర్చును కానీ నేను నిన్ను మరోను అని సెలవిస్తున్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అందుకే ఆయన మనల్ని రెండు చేతులు చాపి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనము రక్షింపబడవలనని ఆయన కోరుకొనిచున్నాడు. ఇక్కడ మగ్దలేని మరియ రక్షింపబడింది, యోహాను రక్షింపబడి ఉన్నారు, అదే విధముగా మరి రూతు రక్షింపబడి ఉన్నది. మరి నీవు నేను రక్షింపబడటకు యేసుక్రీస్తుల వారు కోరుకొనిచున్నారు. నీ పాపము, నా పాపము, మనందరి పాపములను సిలువలో క్రైదనంగా పెట్టి ఉన్నాడు. మన కొరకు సిలువ వేయబడి ఉన్నాడు, మరణించి ఉన్నాడు. మరి ఆయన మన కొరకు ఆశీర్వాదమును దాచిపెట్టి ఉన్నాడు. మరి ఆశీర్వాదమును మనమందరము పొందుకోవాలని ఆయన కోరుకొనుచున్నాడు. మనకు రక్షణ కలుగజేయాలని కోరుకొనుచున్నాడు. కాబట్టి మనమందరము ఆయనకు నమ్మకముగా, ఆయనకు విధేయతగా ఉంటూ మరి ఆయనలో మరి విశ్వసిస్తూ నడుస్తూ ఆయన ఇచ్చిన ఆశీర్వాదములు పొందుకోవాలని, మరి మన క్రైస్తవ జీవితంలో మనకు అప్పగించిన బాధ్యతలు ఏమై ఉన్నవి? కుటుంబ జీవితంలో బాధ్యతలే కావచ్చు, సంఘంలో మన బాధ్యతలే కావచ్చు, మరి మన యొక్క పని చేయుచున్నటువంటి మన బాధ్యతలే కావచ్చు. అప్పగించినటువంటి బాధ్యతలను మనం నమ్మకముగా మరి కొనసాగించు వారమై ఉన్నాము. దేవునికి విధేయత చూపుచు ఆశీర్వాదములు పొందుకొనవలసిన వారమై ఉన్నాము. ఇట్టి కృప మన అందరికీ దేవదేవుడు అనుగ్రహించాలని కోరుకొనుచున్నాను. మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి వందనములు. అదేవిధంగా
మన పాస్టేట్ చైర్మన్ అయినటువంటి అమ్మగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పాస్టేట్ కమిటీ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరి ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానంలో, క్రీస్తు యొక్క శ్రమల కాల ధ్యానంలో ఈరోజు కొరకైనటువంటి అంశము స్థిరమైన నమ్మకత్వము లేదా స్థిరమైన విశ్వాస నిబద్ధత. ఈ అంశం గురించి మరి మనలందరినీ కూడా ఆధ్యాత్మికంగా నడిపించిన దేవాతి దేవునికి, అదేవిధంగా సిద్ధపరిచినటువంటి దీన దాసురాలు మరి పాశం విజయ్ గారికి సంఘమంతటి పక్షాన హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. అందరం లేచి నిలబడి అపోస్తల విశ్వాస ప్రమాణంను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ మన ఆత్మీయ జీవితంలో బలపరచబడదాం. పరలోక భూలోకంలో సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారును ఒకడే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వం గలవాడనై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకు, మన రక్షణ కొరకు పరలోకం నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియందు శరీరధారి ఆయన పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి మూడో దిన చనిపోయిన వాళ్ళు తిరిగి లేచి పరలోకముకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని ఆయన సజీవులకు మృతులకు తీపి తీర్చకుండా ఆయన రాజ్యమునకు అంతం లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చేవాడును, తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడును, తండ్రితో కుమారునితో కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమునైన ఒకటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన ఒకటే బాప్తిసమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానం కొరకును రాబో యుగంలో యొక్క జీవం కొరకు ఎదురుచూచున్నాను. ఆమెన్. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ సమయంలో మన అర్పణలను మనం సమర్పించకముందు కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు గమనించండి. మొదటి ప్రకటన, మీరు కూర్చున్న అన్ని ప్రకటనలు లేవు అందుకే. సో మొదటి ప్రకటన ఏంటంటే ప్రాతకాల ఆరాధన రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రాతకాల ఆరాధన జరుగుతుంది. మీ అందరు కూడా మరి ప్రాతకాల ఆరాధనలో పాల్పొంది దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందుకోవాలని, సాయంత్రము మనకు శ్రమల ధ్యానము కొరకైనటువంటి గృహ కూడికలు జరుగుతున్నాయి. ప్రేరేపింపబడిన వారందరూ కూడా ఇటు గృహ కూడికల్లో పాల్పొంది దేవుని నామంను గణపరచాలని నేను కోరుతున్నాను. మరి మూడో విషయం ఏంటంటే, మరి స్త్రీల మైత్రి వారు దేవునికి ఇష్టమైన ఉపవాసంగా మరి మనమందరం కూడా ప్రతి సంవత్సరం ఎక్కడైనా హోమ్కి వెళ్తాం. ఈసారి మరి లార్డ్స్ హోమ్ మరి జేమ్స్ గారు ఉన్నటువంటి వృద్ధాశ్రమంకి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి స్త్రీలందరూ కూడా వారికి అక్కడ రిక్వైర్మెంట్స్ వారికి కాల్ చేసినప్పుడు వారి రిక్వైర్మెంట్స్ తెలియజేశారు. కాబట్టి స్త్రీలందరూ కూడా వారి అవసరతలను బట్టి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది వారి అవసరతలను తీర్చడానికి ప్రార్థన పూర్వకంగా మీ యొక్క సహాయ సహకారాలు అందించండి. ఆదివారం రోజు ఖచ్చితంగా మీరు అందరు కూడా ఆరాధనలో తీసుకొని రావాలి. తర్వాత 3 గంటలకు మనము అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి టైం 3 o'clockకి మనం అక్కడికి వెళ్తాం. కాబట్టి స్త్రీలందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి దేవుని నామంను గణపరచాలని నేను కోరుతున్నాను. చివరి విషయంగా మరి దేవుని యొక్క పిలుపును అందుకొని ఆయన పరిశుద్ధ సన్నిధిలో మరి మన సర్వేశాయి గారి యొక్క అమ్మమ్మ వారు పర్కాల్లో శనిగరం గ్రామంలో వారు ప్రభునందు నిద్రించారు. మరి వారి యొక్క కుటుంబం యొక్క మా కుటుంబం యొక్క ఆదరణ కొరకు మీరందరూ కూడా మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో ప్రార్థించండి. దేవుడు వారిని ఆదరించాలని, ఓదార్పు దయచేయాలని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడి మన అర్పణలను దేవునికి సమర్పించుదాం.
కీర్తన పుస్తకంలో నుండి 441వ కీర్తన పాడుతూ మన అర్పణలను దేవునికి సమర్పించుదాం. మన మధ్యలో ఆనంద్ గారు ముందుకు వచ్చి కానుకలు సేకరించడానికి సహాయం చేయాలని నేను కోరుతున్నాను. అందరం నేర్చి నిలబడి మన అర్పణలను దేవునికి సమర్పించుదాం. అవన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ కృపచేత నీ వలన నొందిన పాపంబులను నేను బహుధైర్యముందేనా. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మీదు గట్టి నీ కొరకు నిల్పేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. సత్యము నీ ప్రేమ చక్కగా మదిబోని, నిత్యము గరముల నీ సేవ చేసేదా. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీ సేవ జరిగేడు నీ ఆలయము నాకు, నా సాచి నడిపించు మరలా నా పదములు. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. హృదయంబు నీకిత్తు సదనంబు గావించి, పదిలంబుగా దాని బట్టి కాపాడుము. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. ప్రార్థన చేసుకుందాం. సమర్పించబడినటువంటి కానుకల కొరకు ప్రార్థిస్తాం. ప్రార్థన తర్వాత విజ్ఞాపన ప్రార్థన కొరకు జీజాన్ గారు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, అన్ని మంచి వరములకు దాత, నీ బిడ్డలు నీ జనులు అర్పించిన కానుకలను దయతో అంగీకరించి వీటిని మమ్మను లోకమందంతటా దయను సమాధానంను విస్తరింపచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మోకరించి ఉండగా విజ్ఞాపన ప్రార్థన చేయబడును. విజ్ఞాపన ప్రార్థన చేయుదము. ప్రతి విజ్ఞాపన చివర ప్రభువా కనికరించుము అని గట్టిగా అందరూ చెప్పవలను. ప్రతి విజ్ఞాపన చివర ప్రభువా కనికరించుము అని సంఘమంతా చెప్పవలను. పైనుండి వచ్చు సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. లోకమంతటి సమాధానము కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమము కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యంగా ది మోస్ట్ రెవరెండ్ ప్రొఫెసర్ కంటిపూడి రూబెన్ మార్క్ తండ్రి గారు అను మన మోడరేటరు మరియు మండలాధ్యక్షులు రెవరెండ్ ఆర్ సుప్రియ సర్వేశమ్మ గారు, మన సంఘ కాపరి డీకనియం యేసరత్నమయ్య గారు ఉత్తమ హృదయంతోనూ మరియు నిర్మల మనసాక్షితోనూ తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. మన దేశ పరిపాలకుల కొరకును
ముఖ్యంగా మన దేశ రాష్ట్రపతి గారి కొరకును, ప్రధానమంత్రి గారి కొరకును, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొరకును మరియు అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. దూర ప్రాంతంలో విదేశాలలో ఉన్న మన సంఘ సభ్యులందరి కొరకును, వారి కుటుంబముల కొరకును, వారికి దేవుని కాపుదల సహాయము అనునిత్యము ఉండినట్లు ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. రోగుల కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించు వారి కొరకును, మరణించు వారి కొరకును, ముఖ్యముగా చేర్చి పాల్ మాణిక్యం గారి కొరకును, పుష్పమ్మ నతానేల అమ్మగారి కొరకును, మోజస్ జయప్రకాష్ గారి కొరకును, నాయరమ్మ కొరకును, శ్రీమతి రూపా సిరిల్ గారి కొరకును, వరలక్ష్మి ఆనంద్ సాగర్ కొరకును ప్రభువును, వీరందరి స్వస్థ కొరకు ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమలను అనుభవించుతున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని శ్వేతత్వమును మనం పరచులాగున మన కొరకును, క్రీస్తు నామము ఒప్పుకొని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ఈ లెంట్ కాలములో మన సంఘంలో జరుగుతున్న ప్రార్థన కూటములన్నింటిలోనూ ఆరాధనలోనూ దేవుడు పరిశుద్ధాత్ముడు మనలో నడిపించాలని దేవుని ప్రార్థించుదాము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనము ప్రవేశించులాగున ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల నిత్యుడు వగుదేవా, సంఘం యొక్క శరీరం అంతటిని నీ ఆత్మచేయలు శుద్ధి చేయుచున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘంలోని నానాస్థితిలోని మనుషుల కొరకును మేము నీ ఎదుట చేయు మా విన్నపములను ప్రార్థనలు అంగీకరించుము. అందలి ప్రతి అవయము తాను ఉద్యోగంలోనూ సేవలోనూ యథార్థంగాను భక్తిగాను నేను సేవించినట్లు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభు మీకు తోడయుండును గాక. మీ ఆత్మకు తోడైయుండును గాక. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. అందరం కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన చెప్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మ శోధుల్లోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. మన పరమ తండ్రి అనే యెహోవా దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ, ఆయన నమ్మి విశ్వసించిన ప్రతి బిడ్డకు సదాకాలం తోడేండి నడిపించును కాక. ఆమేన్. మనమందరము లేచి నిలబడి కీర్తన పుస్తకంలో నుండి 611వ కీర్తనను పాడుతూ ఇట్టి ఆరాధన మనం ముగిస్తాం. దేవుని నామమును కనపరుచుదాం. బైబిల్ పాఠములు చదివిన వారు దయచేసి ప్రొసెషన్కి రావాలని కోరుతున్నాను. మహిమనోపు జనక నీకు మహిత శృతునకు మహిమగలుగు శుద్ధాత్మున్ మహాయుగములో మహిమనోపు జనక నీకు మహిత సుతునకు లోక సృష్టి మనపు నిన్ను నాన్నీను ప్రకటంబుగా శృతించి
సకల సృష్టి వలన దేవ సకల యుగములు సకల మహిమ గలుగు నీకు సకాలము మహిమనోపు జనక నీకు మహిత శృతునకు. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. మరి ఒక రోజు ఈ శ్రమల కాలంలో నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నీ వాక్యంను ధ్యానించి ఆత్మీయంగా బలపరచబడుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ సమయం కొరకు ఇందులో పాల్పొందిన ప్రతి ఒక్క బిడ్డలను, వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లు చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. త్రియేక దేవుని దీవెనలు మనకు తోడై ఉండును గాక. సమాధానంతో ఉండండి, సమాధానంతో వెళ్ళండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.